తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఫైర్ అయ్యారు రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 పైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వాడుకొని భూములను ఇవ్వాలని కోరారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భాగంగానే తెలంగాణ ముందుమని రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు శ్రీధర్ బాబు. ఢిల్లీలో బిజీగా గడిపారు స్టేట్ ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు. కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై డిస్కస్ చేశారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూములు నిరుపయోగంగా ఉన్నాయని, వీటిని ఇవ్వాలని కేంద్ర మంత్రి కుమారస్వామిని కోరారు. హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములను రాయితీ ధరలకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్రం కేటాయించిందని వివరించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో చాలా వరకు మూతపడ్డాయని, మరికొన్ని ఉత్పత్తులను నిలిపివేశాయని చెప్పారు. సరైన పరిహారం లేకుండానే భూములను ప్రైవేటు కంపెనీలకు బదిలీ చేస్తే రాష్ట్రానికి నష్టమే తప్ప ప్రయోజనం లేదన్నారు. మరోవైపు కేంద్ర కేబినెట్ భేటీలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 పై నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మెట్రో ఫేజ్ 2 పై ఇప్పటికే కేంద్రానికి డిపిఆర్ ఇచ్చామని చెప్పారు. ఈసారి కేబినెట్ భేటీలో అనుమతి వస్తుందని భావించినా నిరాశ ఎదురైందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయి. దానిలో భాగంగానే మీరు తీసుకున్నది ఈ రోజు మహారాష్ట్రకు సెకండ్ ఫేజ్ మెట్రో రైలు ఇచ్చి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రితో కలిసి సంబంధిత మంత్రివర్యులతో కలిసి ఈ రోజు తెలంగాణ మన హైదరాబాద్ లో 4 దిక్కుల్లో కూడా 4 వైపులా ఈ మెట్రో రైలు పూర్తి స్థాయిలో విస్తరణ చేసే ఒక కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్తా ఉన్న ధర్మిల సెకండ్ ఫేజ్ సంబంధించి ఈ రోజు మెట్రో మరి కేబినెట్ నిర్ణయం తీసుకోకపోవడం చాలా బాధాకరం. రేర్ ఎర్త్ ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంతో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కోరారు మంత్రి శ్రీధర్ బాబు. చైనా ఆంక్షలు తెలంగాణ తయారీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. ఉత్పత్తి తగ్గితే అది ఉపాధి అవకాశాలపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు. చైనా ఆంక్షలపై కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తోనూ చర్చించారు శ్రీధర్ బాబు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ నిలిచిపోయిందని పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు శ్రీధర్ బాబు. ఇందులో భాగంగా ఉన్న ఫార్మాసిటీని తమ ప్రభుత్వం ఇప్పుడు ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేస్తోందని తెలిపారు. కేంద్రం ప్రతిపాదించిన 100 పారిశ్రామిక పార్కుల పథకానికి తెలంగాణ ఆసక్తిగా ఉందని చెప్పారు. హైదరాబాద్లో జాతీయ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ సర్కార్ పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేస్తోందన్నారు శ్రీధర్ బాబు. కేంద్రంతో కలిసి వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో రాష్ట్రం ముందుంటుందని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కోరారు మంత్రి శ్రీధర్ బాబు. ముఖ్యంగా హైదరాబాద్, నాగ్పూర్, హైదరాబాద్ టు వరంగల్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు విజయవాడ ఇండస్ట్రియల్ కారిడార్లకు సాయం చేయాలన్నారు. జహీరాబాద్లో అభివృద్ధి చేస్తున్న ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం 400 కోట్ల నిధులు పీఎం గతిశక్తి పథకం కింద మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేంద్ర ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్తోనూ కలిశారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణకు సహకరించాలని కేంద్ర మంత్రులను కోరారు మంత్రి శ్రీధర్ బాబు.